ఈ వీడియోలో నేను మీకు ఫ్రెషర్స్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆఫీస్లో ఏమేమి చేయాలి, ఏమేమి చేయొద్దు, డూస్ అండ్ డోంట్స్ అంటారు కదా, అవన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలు ఎవరికి సూటబుల్, ఐటీ కోర్సెస్ కోసం చూస్తున్నారు, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ కోసం చూస్తున్న ప్రతి ఒక్క పర్సన్ ఫ్రెషర్ లాగా జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే జాబ్లో చేరిన తర్వాత ఆఫీస్లో కొలీగ్స్తోనే ఎలా ఉండాలి, టీమ్ లీడ్స్తోనే ఎలా ఉండాలి, మేనేజర్తోనే ఎలా ఉండాలి, ఈ వీడియోలో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ఫ్రెషర్ లాగా మీరు ఒక్క కంపెనీలో జాబ్లో జాయిన్ అవుతున్నారు అంటే ఈవెన్ కంపెనీకి కూడా తెలుసు అది దట్ యు ఆర్ ఏ ఫ్రెషర్. సో మీరు చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా చేస్తే కంపెనీ అది టు సమ్ ఎక్స్టెంట్ అది ఇగ్నోర్ చేస్తారు. కానీ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ సేమ్ ఇష్యూస్ ఆర్ సేమ్ మిస్టేక్ అది రిపీట్ కావద్దు అని మీరు కొంచెం చూసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి, చాలామంది ఫ్రెషర్ లాగా కంపెనీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా అనుకుంటారు అంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వెళ్తే కూడా ఏం ప్రాబ్లం కాదు అనుకుంటారు. ప్లీజ్ రిమెంబర్, కంపెనీస్ ఫ్రెషర్స్కి లేకపోతే ప్రొబేషన్ పీరియడ్ అంటే ఫస్ట్ 3 months అయినా, కొన్ని కంపెనీస్లో ఫస్ట్ 6 months కంపెనీ వాళ్ళు మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీరు బాగా పనిచేస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారు. సో ప్రొబేషన్ పీరియడ్ దాన్ని అంటారు. సో ప్రొబేషన్ పీరియడ్లో మీకు కంపల్సరీ టైమ్లీ మీరు వెళ్తున్నారా లేదా, టైం మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇది అన్నీ కూడా చెక్ చేస్తారు. కాబట్టి ఫ్రెషర్స్ మీరు కంపల్సరీ వాళ్ళు 10 o'clock ఆఫీస్ స్టార్ట్ అవుతుంది అంటే 9:55 వరకే ఆఫీస్లో ఉండేట్లాగా మీరు చూసుకోవాలి. కాలేజ్ లాగా లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మనం హాఫ్ అన్ అవర్ లేట్ వెళ్తే కూడా ఏం కాదు అనుకుంటే ఇక్కడ జాబ్లో అట్లా వర్కౌట్ కాదు. సో పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. థర్డ్ థింగ్ వచ్చేసి, చాలామంది ఫ్రెషర్స్ ఇది అనుకుంటారు దట్ మనం కొలీగ్స్ అంటే మన ఫ్రెండ్స్, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాము. 1 dayలోనే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, అరే నా బెస్ట్ ఫ్రెండ్, నా అక్క, నా అన్న అని అట్లా వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ప్లీజ్ రిమెంబర్, మీరు ఫ్రెండ్షిప్ అంటే అది 1 day or 2 daysలోనే ఫామ్ కాదు. సో మీరు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత కూడా అందరూ మీ ఫ్రెండ్స్ కాదు అని చెప్తారు. అందరు మెంటాలిటీ డిఫరెంట్ లాగా ఉంటుంది కదా. కొందరు వాళ్ళు ముందు ఒక రకం లాగా ఉంటారు, వెనక ఒక రకం లాగా ఉంటారు. మీ ముందు చాలా మంచి ఫ్రెండ్, అన్న, అక్క, చెల్లె, తమ్ముడు అని మాట్లాడతారు. కానీ వెనకాల వాళ్ళ మేనేజర్ లేకపోతే టీమ్ లీడ్తో వెళ్ళి మీ గురించి నెగటివ్గా మాట్లాడే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కొలీగ్స్కి నా బెస్ట్ ఫ్రెండ్, మా అన్న, మా అక్క అని చెప్పి మీ ఇంటి ఫ్యామిలీ ఇష్యూస్ ఆర్ మీ ప్రాబ్లమ్స్ అయినా, మీ ఫైనాన్షియల్ డిస్కషన్స్ ఇవన్నీ వాళ్ళతోనే చేయకూడదు. ఆ స్టేజ్లో రావడానికి మీకు డెఫినెట్లీ చాలా టైం పడుతుంది. మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ కూడా చాలా టైం పడుతుంది. చాలా టైం పెట్టిన తర్వాత మీరు వాళ్ళకి నమ్మగలుగుతున్నారు అంటే అప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు. కానీ స్టార్టింగ్లో వెళ్ళగానే మీ ఇష్యూస్, మీ ప్రాబ్లమ్స్, మీ ఫ్యామిలీ థింగ్స్ అందరితోని మనం డిస్కస్ చేయకూడదు. ఇది చాలామందికి ఫ్రెషర్స్కి తెలియదు. మీరు ఇప్పుడు విన్నారు కాబట్టి ప్లీజ్ రిమెంబర్ దాట్. సెకండ్ థింగ్ వచ్చేసి, ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత ఫ్రెషర్స్ యూజువల్లీ చాలామంది ఉంటారు తెలుసా, ఆఫీస్లో అంటే డబ్బు అప్పు అడుగుతారు. అన్న, బ్రదర్ నాకు ఒక 500 rupees ఇస్తావా, ఒక 1000 rupees ఇస్తారా, నేను శాలరీ రాగానే నీకు ఇచ్చేస్తాను అట్లని కూడా చాలామంది మాట్లాడుకుంటారు. ప్లీజ్ రిమెంబర్, మీరు ఒకసారి డబ్బు ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే మరి తిరిగి అడగడం అది మీకు రాకపోతే థింగ్స్ విల్ బి డిఫరెంట్. గొడవలు, అన్నెసరీ డిస్ప్యూట్స్, ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతుంది కదా. అందుకే స్టార్టింగ్లోనే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు స్టార్టింగ్లోనే మీరు కొంచెం లిమిటేషన్స్ పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఇది వర్క్ ప్లేస్, అది మీ జాబ్ ప్లేస్. ఎవరంటే వాళ్ళకి మనం ఫైనాన్షియల్స్ థింగ్స్లో లేకపోతే అప్పు ఇవ్వడం అది కరెక్ట్ కాదు. సో ఇది కొంచెం మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఆఫీస్లో జాబ్లో జాయిన్ అయిన తర్వాత కొందరు అంటే ఫ్రెషర్స్, నేను అందరి గురించి మాట్లాడతలేను, కొందరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి నేను అక్కడ అప్లై చేశాను, నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వచ్చాను అని ఇట్లా కూడా మాట్లాడుకుంటారు కదా. ప్లీజ్ రిమెంబర్, ఆఫీస్లో ఆర్ కొలీగ్స్, మీ టీమ్ లీడ్, మీ మేనేజర్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ కాదు. మీరు ఈరోజు వాళ్ళతో మంచిగా మీరు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు కావచ్చు, కానీ రేపు వీళ్ళే మీకు కొంచెం ఎనిమీ లాగా, లేకపోతే మీతోని ఫైట్స్, ఏమైనా ఈగో ఇష్యూస్తో ఏమైనా ఇష్యూస్ వచ్చింది అనుకోండి, మీ సీక్రెట్స్ వెళ్ళి మీ మేనేజర్, మీ టీమ్ లీడ్కి కూడా చెప్పే సిచ్యువేషన్ వస్తుంది. సో అందుకే యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ నాట్ టెల్లింగ్ ఆల్ దీస్ సీక్రెట్స్. అంటే మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వచ్చారు, లేకపోతే ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ పెట్టి వచ్చారు అంటే ఈ డీటెయిల్స్ మీ కొలీగ్స్తోని మీరు మాట్లాడకూడదు. నెక్స్ట్ థింగ్, ఫ్రెషర్స్ ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆ అమ్మాయి బాగుంది, ఆ అబ్బాయి బాగున్నారు, ఆ అబ్బాయి చాలా మాట్లాడుకుంటారు అంటే గాసిప్స్ అంటారు కదా.
ఇట్లాంటి గాసిప్స్లో కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోతారు, మాట్లాడుతూనే ఉంటారు. ప్లీజ్ రిమెంబర్, ఈ గాసిప్స్ అయినా అన్నెసెసరీ టాక్స్, అన్నెసెసరీ డిస్కషన్స్ ఇవన్నీ కూడా హెచ్ఆర్స్ అయినా కంపెనీ మేనేజర్స్, టీమ్ లీడ్స్ వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ మీరు ఇట్లాంటి వేరే వాళ్ళ గురించి మీరు గాసిప్స్ మాట్లాడకూడదు, వేరే వాళ్ళ గురించి అన్నెసెసరీ టాక్స్ మీరు మాట్లాడకూడదు. మీకు ఏ పర్పస్ మీకు హైర్ చేశారు ఆ వర్క్ చేసేట్లాగానే దాని మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టేట్లాగా మీరు ఉండాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, నేను ఈ కంపెనీలో జాబ్లో జాయిన్ అయినా కదా, ఏదో టైంపాస్ కోసం జాయిన్ అయినా, 2 months తర్వాత 3 months తర్వాత నాకు పెళ్ళి ఉంది, నా పెళ్ళి సెట్ అయింది, నేను యూఎస్కి వెళ్ళిపోతా, ఆ యాటిట్యూడ్తోని కూడా మీరు కంపెనీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత జస్ట్ టైంపాస్ కోసమే వర్క్ చేస్తే అది వర్కౌట్ కాదు. మీరు ఒక కంపెనీలో ఒక డెసిగ్నేషన్లో మీరు జాయిన్ అయ్యారు అంటే ఆ డెసిగ్నేషన్కి జస్టిస్ ఇచ్చేట్లాగా కూడా వర్క్ చేయండి. ఎందుకంటే దానికోసమే కంపెనీ వాళ్ళు మీకు పేమెంట్ చేస్తున్నారు. సో వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 100% వర్క్, నేను ఓన్లీ 10% వర్కే చేస్తాను అంటే అది కరెక్ట్ సైకాలజీ కాదు, అది కరెక్ట్ మైండ్ సెట్ కాదు. నెక్స్ట్ థింగ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంత శాలరీలో నేను ఇంత వర్కే చేస్తాను, ఇట్లాంటి చాలా వీడియోస్ క్రియేట్ చేసి చాలామంది పెట్టారు తెలుసా. ఐ విల్ డెఫినెట్లీ నాట్ రికమెండ్ దట్. ఎందుకంటే మీకు ఒక స్కిల్ వచ్చు అంటే ఆ స్కిల్ మీద మీరు ఎంత వర్క్ చేస్తారు మీరు అంత పర్ఫెక్ట్ అవుతూనే ఉంటారు. సో ఒక కంపెనీ మీకు హైర్ చేసుకున్నారు అంటే సమ్ ఎక్స్పెక్టేషన్ పెట్టి హైర్ చేస్తారు కదా, ట్రై టు ఫుల్ఫిల్ దట్ ఎక్స్పెక్టేషన్. మీకు ఒక సోషల్ మీడియా మార్కెటింగ్, గూగుల్ యాడ్స్ కోసం హైర్ చేశానంటే నాకు శాలరీ ఎంత ఇస్తున్నారు, నేను దీనికన్నా ఎక్కువ వర్క్ చేయను, ఆ మెంటాలిటీ కరెక్ట్ కాదు. మీకు వచ్చిన స్కిల్స్ ఎవ్రీథింగ్ యూ పుట్ ఆన్ ద ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ మీద మీరు అంత ఎఫర్ట్స్ ఇంకా టైం పెడితే మీకు అంత పర్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో ఇవన్నీ ఫ్రెషర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ వీడియో క్రియేట్ చేయడానికి ఇంకొక రీజన్ కూడా, మన Career 9 స్టూడెంట్స్ అయినా లేకపోతే వేరే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కూడా చాలామందికి తెలియదు ఆఫీస్లో వెళ్ళాక ఫస్ట్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనం ఎలా ఉండాలి. సో వాళ్ళందరి కోసం ఇది ఒక అవేర్నెస్ వీడియో లాగా మనం చెప్పొచ్చు. ఈ వీడియో చూడండి అండ్ డెఫినెట్లీ మీ లైఫ్లో కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయండి. సో ఫ్రెషర్స్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. సో హౌ డిడ్ యూ ఫైండ్ దిస్ వీడియో? ఈ వీడియో మీకు కంటెంట్ ఎలా అనిపించింది, నచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ చేయండి. వీడియోస్ నచ్చుతుంది అంటే మన యూట్యూబ్ ఛానల్ Career 9కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం ఆ బెల్ ఐకన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్, నమస్తే.